హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ లంకేశ్వరరావు. ఈరోజు మనం ఈ వీడియోలో ఈఏపీ సెట్ 2025 టార్గెట్ 2025లో భాగంగా ఈ ఆంధ్ర మరియు తెలంగాణ నుంచి ఎవరైతే ఈఏపీ సెట్ విద్యార్థులు రాయబోతున్నారో ఆ విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని మనం ఆల్రెడీ ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ ఈఏపీ సెట్ టార్గెట్ 2025 అనేటువంటి మిషన్ని స్టార్ట్ చేశాం. సో ప్రతిరోజు కూడా మీకు మన ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు వీటికి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి వీడియోస్ అనేటువంటిది వస్తున్నాయి. నెక్స్ట్ వాటితో పాటుగా షార్ట్స్ అనేటువంటిది చేస్తున్నాం, షార్ట్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ వాటితో పాటుగా మోటివేషనల్ వీడియోస్ అనేటువంటిది చేస్తున్నాం. ఓకే, సో ఇవన్నీ కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని రేపు మీరు రాసేటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో ఎగ్జామ్లో మంచి స్కోర్ని అటైన్ చేయడానికి ఈ స్కోర్ బూస్టర్ సిరీస్ అనేటువంటి వాటిని ఇనిషియేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనం కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చూద్దాం. ఓకే, సో చాలా సింపుల్గా ఉంటాయి. సింపుల్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఎలా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేటువంటిది చూద్దాం. ఓకే రైట్. సో దీనిలో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ ఆఫ్ ద గివెన్ కాంపౌండ్ అంటున్నాడు. ఇలా వాడు C4H8 ఇలాంటిది ఒక మాలిక్యూల్ అనేది ఇచ్చారు. సో ఈ మాలిక్యూల్కి నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ అనేటువంటిది ఎన్ని ఉంటాయి? జనరల్గా అయితే ఏం చేస్తాం, ఇదిగోండి ఇలా 4 కార్బన్స్ రాసుకుని 4 కార్బన్స్ ఇచ్చాడు, హైడ్రోజన్స్ అనేది తీసుకోవాలి. 1 2 నెక్స్ట్ 3 ఓకే, సో 4 5 6 7 8 ఇలా తీసుకోవచ్చు. నీ ఇష్టం, ఎలా అయినా కానీ కన్సిడర్ చేయొచ్చు. సో ప్రతి కార్బన్కి 4 బాండ్స్ ఉండాలి. ఇక్కడ 4 బాండ్స్ ఉన్నాయి, ఇక్కడ 3నే ఉన్నాయి, అందుకే ఇంకో బాండ్ పెట్టుకోండి. ఇక్కడ 4 బాండ్స్, ఇక్కడ 4 బాండ్స్, సరిపోయింది. అంటే హైడ్రోజన్స్ అనేది ఇలా ఇవ్వచ్చు. ఇలా ఇచ్చిన తర్వాత నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? సిగ్మా బాండ్ అంటే ఏదైనా 2 ఎలిమెంట్స్ మధ్యలో, అది కార్బన్ కావచ్చు, లేదంటే కార్బన్ హైడ్రోజన్ కావచ్చు, ఈ మధ్యలో ఉండేటువంటి ఆ ఒక్క బాండ్ని ఏమంటారంటే సిగ్మా అంటారు. ఇప్పుడు అలా కాకుండా కార్బన్కి మధ్యలో 2 బాండ్స్ ఉంటాయి, ఒకదాన్ని సిగ్మా అంటారు, ఒకదాన్ని పై బాండ్ అనేదిగా చెప్తారు. లేదంటే కార్బన్కి మధ్యలో ఇలా 3 బాండ్స్ ఉంటే ఒకటేమో సిగ్మా అని తీసుకోవాలి, మిగిలిన 2 పై బాండ్స్ అని తీసుకోవాలి. అంటే ఒకటి మాత్రమే సిగ్మా, మిగిలినవి ఎన్ని ఉన్నా కానీ పై బాండ్లు అవుతాయి. అది కార్బన్కేనా, లేదంటే కార్బన్కి హైడ్రోజన్కి కూడానా? కార్బన్ హైడ్రోజన్ మధ్యలో ఓన్లీ సింగిల్ బాండే ఫామ్ అవుతుంది, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఇలాంటివి ఉండవు అనమాట. కాబట్టి ఇక్కడ మీరు చూడండి, సో దాన్ని ఈ పాయింట్ని బేస్ చేసుకుని మనం ఇలా, ఇది ఒక సిగ్మా, సో నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5 6 7 8 9 10 11 అంటే 11 సిగ్మా బాండ్స్ అనేటువంటిది వచ్చినాయి, 11 సిగ్మా బాండ్స్. మరి పై బాండ్స్ అనేటువంటి వాటిని ఎలా తీసుకోవాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఒకటేమో పై బాండ్ అనమాట, అంటే 1 పై బాండ్ అనేటువంటి దాన్ని చెప్తాం. అది ఆన్సర్ ఎక్కడ ఇచ్చారు మనకి, ఇదిగోండి ఇలా బి అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే కరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సరే, ఇదంతా చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కదా, సో ఇలాంటి వాటిని మాకెందుకు చెప్తున్నారు అని మనం అనొచ్చు. సో ఈ చిన్న మాలిక్యూల్స్ ఇస్తే నువ్వు ఏదో ట్రై చేస్తావు, ఇలా స్ట్రక్చర్ రాసుకుని చేస్తావు. మరి పెద్దవి ఇస్తే, సపోజ్ ఇలా C100 అనేటువంటిది ఇచ్చారు, సో నెక్స్ట్ H200 అనేటువంటి దాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఎన్ని సిగ్మా బాండ్స్ అండ్ ఎన్ని పై బాండ్స్ అనేటువంటిది ఉన్నాయంటే ఎలా చేస్తాం? దానికి ఫార్ములా ఏంటంటే చూడండి, నెంబర్ ఆఫ్ కార్బన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ -1. సిగ్మాకి ఇది ఫార్ములా. అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 200 ఉన్నాయి. -1 అంటే ఎంత వస్తుంది నీకు? 299 సిగ్మా బాండ్స్ అనేటువంటిది వస్తుంది, 299 సిగ్మా బాండ్స్. మరి పై బాండ్స్ అనేటువంటి వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో, సో 2n+2 ఓకే, సో మైనస్ టోటల్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అనమాట, టోటల్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ బై 2 అనేటువంటిది చెప్తాం. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేటువంటి వాటిని కన్సిడర్ చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎంత వస్తుంది? సో 2 ఇంటూ 100 కదా, 2 × 100 + 2, సో మైనస్ టోటల్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అంతా 200 అనేటువంటిదిగా చెప్తాం, బై 2 అనమాట. అంటే ఇక్కడ నీకు 202 అనేటువంటిది వస్తుంది, 202 - 200 బై 2 కాబట్టి నీకు ఆన్సర్ అనేది ఎంత? 1 వస్తుంది. మరి అది కరెక్టా కాదా? ఆల్రెడీ దీనికి చేస్తున్నాం కాబట్టి ఇది చెక్ చేద్దాం. ఓకే, సో ఈ మాలిక్యూల్కి చెక్ చేద్దాం. చూడండి, సిగ్మా బాండ్ C4H8 కదా వాడు ఇచ్చింది, సో ఈ 2 కలపండి, ఒకటి తీసేయండి. సో 4 + 8 -1 అంటే ఎంత? 11 సిగ్మా బాండ్స్ కరెక్టే వచ్చినాయి. పై బాండ్స్ అనేటువంటిది చూద్దాం. సో 2 ఇంటూ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, +2 -8 బై 2,
సో ఇక్కడ 8 వచ్చింది, ఇక్కడ ఒక 8 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 2/2 అంటే 1 అనేటువంటిది వస్తుంది. అంటే మనం చేసింది కరెక్టేనమాట. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది ఇచ్చినప్పుడు మనం ఈ ఓరియంటెడ్లో సాల్వ్ చేయాలి. సో చాలా చాలా సింపుల్. ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి. వీటి మీద కూడా క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు. సో ఈ ఓరియంటెడ్లో సింపుల్గా చేసేయచ్చు. నెక్స్ట్ వన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ p ఆర్బిటాల్ ఇన్వాల్వ్డ్ ఇన్ sp హైబ్రిడేషన్ అంటున్నాడు. ఓకే, సో sp హైబ్రిడేషన్ ఇలాంటివి తీసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఏ p ఆర్బిటాల్ అనేటువంటిది ఇన్వాల్వ్ అవుతుంది. జనరల్గా p ఆర్బిటాల్ అనేది తీసుకున్నప్పుడు మనకి px అని, py అని, సో pz అని ఇలా ఉంటాయి కదా. ఈ మూడిట్లో ఏది ఇన్వాల్వ్ అవుతుంది? ఏదైనా కానీ ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఎనీ ఆఫ్ ద అబోవ్ అనేటువంటిది చెప్తాం. px ఇన్వాల్వ్ అవ్వచ్చు, py ఇన్వాల్వ్ అవ్వచ్చు, pz అనేటువంటిది ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇది ముందుంది కాబట్టి pxఏ ఇన్వాల్వ్ అవుతుందని అనుకోకూడదు. సో ఈ మూడిట్లో ఏదైనా కానీ ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకంటే అవన్నీ కూడా డీజనరేట్ ఆర్బిటాల్స్ కాబట్టి. ఓకే రైట్. నెక్స్ట్ దట్టు ఇవి లీనియర్ షేప్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఇక్కడ వీటిలో ఈ మూడిట్లో ఏదైనా కానీ ఇన్వాల్వ్ అవుతున్నాయి. నెక్స్ట్ అలాంటిది ఇంకో క్వశ్చన్ ఇచ్చారు చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ d ఆర్బిటాల్ ఇన్వాల్వ్డ్ ఇన్ dsp2 హైబ్రిడేషన్ అని అడిగారు. సో dsp2 హైబ్రిడేషన్ అంటే నీకు ఎలా ఉంటుంది? జామెట్రీ అనేది ఎలా ఉంటుంది? స్క్వేర్ ప్లేనార్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? సో స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఓకే రైట్. సో ఈ స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు నీకు మోస్ట్లీ ఓకే అంటే ఈ ఓరియంటెడ్లో ఉంటాయి. ఇక్కడ ఒక మాలిక్యూల్, ఇక్కడ ఒక ఎలిమెంట్, ఇక్కడ ఒక ఎలిమెంట్, ఇక్కడ ఒకటి ఇది సెంటర్లో ఒక ఎలిమెంట్ ఉంటుంది. అంటే AB4 అనేటువంటి టైప్లో ఉంటాయి. అయితే ఇక్కడ d ఆర్బిటాల్ అనేటువంటిది ఏది ఇన్వాల్వ్ అవుతుంది? అంటే ముఖ్యంగా dx² - y² అనేటువంటి ఆర్బిటాల్ ఇన్వాల్వ్ అవటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో dx² - y² అనేటువంటి ఆర్బిటాల్. ఎందుకనంటే నీకు లైగాండ్ అప్రోచ్ అనేటువంటిది ఏ విధంగా ఉందో చూసి దాన్ని బట్టి d ఆర్బిటాల్ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటి దాన్ని మనం కన్సిడర్ అనేటువంటిది చేస్తాం. ఓకే, సో ఇక్కడ బిట్వీన్ ద యాక్సిస్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి మోస్ట్లీ dsp2 హైబ్రిడేషన్ అనేటువంటి దాన్ని కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? సో హైబ్రిడేషన్లో ఏ ఆర్బిటాల్ ఇన్వాల్వ్ అవుతుంది అనేది లైగాండ్ అప్రోచ్ని బట్టి చెప్తాం. లైగాండ్ అప్రోచ్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని జనరల్గా వీటిని కన్సిడర్ అనేటువంటిది చేస్తారు. సో యాక్సిస్ మీద నుంచి సపోజ్ ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. సో ఇలా యాక్సిస్ మీద నుంచి లైగాండ్ అనేటువంటిది వస్తున్నప్పుడు ఈ రెండింటికి మధ్యలో రిపల్షన్ అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఆల్రెడీ లైగాండ్ ఉంది. ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఇక్కడ ఆర్బిటాల్ అనేటువంటిది ఉంది. సో ఇక్కడ లైగాండ్ అనేటువంటిది వస్తున్నప్పుడు ఈ రెండింటికి మధ్యన రిపల్షన్ అనేటువంటిది వస్తాయి. రిపల్షన్ వచ్చినప్పుడు ఆర్బిటాల్స్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది అన్స్టేబుల్ అనేటువంటిదిగా చెప్తాం. అదే ఎనర్జీ తక్కువగా ఉంటే స్టేబుల్ అనేటువంటిదిగా తీసుకుంటాం. దాన్ని బట్టి ఆర్బిటాల్ స్ప్లిట్ అనేటువంటిది అవుతాయి. ఆర్బిటాల్ స్ప్లిట్ని బేస్ చేసుకుని మనం ఇవి కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే, సో ముఖ్యంగా ఈ బిట్వీన్ యాక్సిస్ కాదు, అలాంగ్ ద యాక్సిస్ కదా. అలాంగ్ ద యాక్సిస్ అనేటువంటిది వస్తుంది కాబట్టి మోస్ట్లీ ఇక్కడ dx² - y² అనే ఆర్బిటాల్ ఏదైతే ఉంటుందో, ఓకే, సో dx² - y² అనే ఆర్బిటాల్ ఏదైతే ఉంటుందో అది నీకు ఫస్ట్ ఆర్బిట్లోకి అంటే ఫస్ట్ దానిలోకి ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఫిల్ అవుతాయి. స్ప్లిట్ అవుతున్నప్పుడు నీకు ఆ ఆర్బిటాల్ అనేటువంటిది ముందుకు వస్తుంది అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, మన ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రీ రికార్డెడ్ వీడియోస్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి ఈ కోర్స్ అనేది ఆల్రెడీ అందుబాటులో ఉంది. ఎవరైతే ఈఏపీ సెట్ 2025 ఎగ్జామ్ అనేది రాస్తున్నారో ఆ విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని, ఆంధ్ర మరియు తెలంగాణ నుంచి రాస్తున్నారో ఆ విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని సో ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ప్రీ రికార్డెడ్ వీడియోస్ అనేటువంటిది ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో దీనికి మీరు చేయాల్సిందల్లా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ ఏస్ ఆన్లైన్ అని టైప్ చేసిన తర్వాత ఈ లోగోతో మీకు ఒక యాప్ అనేటువంటిది కనిపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ దగ్గర వరకు ఎలా వెళ్ళాలి అనేటువంటిది కూడా ఒక వీడియో అనేది మన ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే అవైలబిలిటీలో ఉంటుంది. ఆ లింక్ కూడా ఈ కింద డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఆ లింక్ ద్వారా యాప్లో కోర్స్ని ఎలా పర్చేస్ చేయాలి అనేది మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. సో 24/7 ఎక్కడి నుంచైనా ఈ కోర్స్ని యాక్సెస్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, అంటే మొబైల్ నుంచి కానీ, సో పీసీ నుంచి కానీ, లేదంటే ల్యాప్టాప్స్ నుంచి ఎక్కడి నుంచైనా ఎన్నిసార్లు అయినా కానీ మీరు
ఈ కోర్స్ని యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్రీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఈ యాప్ని పర్చేజ్ చేసినటువంటి అంటే ఈ కోర్స్ని పర్చేజ్ చేసిన వాళ్ళకే కాకుండా ఎవరైనా కానీ ఫ్రీగా మార్క్ టెస్ట్లు అనేది రాసుకోవచ్చు. అవి ఎలా రాయాలి ఏంటి దానికి సంబంధించినటువంటి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఆ లింక్ని ఓపెన్ చేసినట్లయితే ఎలా మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, రైట్. సో దానికి కంప్లీట్గా ఆన్లైన్ టెస్టే కాబట్టి మీరు ఎక్కడి నుంచైనా రాసుకోవచ్చు అనమాట. ఆ లింక్ని ఓపెన్ చేసినట్లయితే ఎలా దాన్ని ఫిల్ చేయాలి అవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అనేది వచ్చేస్తాయి. చాలా చాలా సింపుల్. సో అవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోండి. మీరు రేపు రాయబోయేటువంటి ఈ ఈఏపీ సెట్ 2025 ఏదైతే ఉందో దానిలో మంచి స్కోర్ అనేటువంటిది అటైన్ చేయడం కోసమే మన ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ టార్గెట్ 2025 అనేటువంటి మిషన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. ఓకే, అయితే ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ప్రీ రికార్డెడ్ కోర్సెస్, ప్రీ రికార్డెడ్ వీడియోస్ అనేటువంటిది ఉంటాయి. సో 3 మంత్స్కి వచ్చేసరికి 499 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ 6 మంత్స్కి వచ్చేసరికి 799 రూపీస్కి ఈ కోర్స్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉంది. సో ఎవరైతే ఎగ్జామ్ అనేది రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డి ఆర్బిటాల్ ఇన్వాల్వ్డ్ ఇన్ sp3d2 హైబ్రిడేషన్ అంటున్నాడు. సో ఈ sp3d2 హైబ్రిడేషన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఏవి ఇన్వాల్వ్ అవుతాయంటే, సో ఇందాక చెప్పినటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ dx² - z² అనేటువంటిది ఏవైతే ఉంటాయి ఈ రెండు ఆర్బిటాల్స్ కూడా sp3d2లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇక్కడ 2 d ఆర్బిటాల్స్ తీసుకున్నాడు కదా, ఏ d ఆర్బిటాల్ని తీసుకోవాలి? జనరల్గా మనకి d ఆర్బిటాల్స్ అనేది xy అనేది ఉంది, నెక్స్ట్ yz అనేటువంటిది ఉంది, నెక్స్ట్ zx అనేటువంటిది ఉంది, నెక్స్ట్ దాంతోపాటుగా dx² - y² అనేటువంటిది ఉంది, నెక్స్ట్ దాంతోపాటుగా dz² అనేటువంటిది ఉంది. అంటే ఓవరాల్గా 5 ఆర్బిటాల్స్ అనేటువంటిది ఇలా ఉంటాయి, 5 ఆర్బిటాల్స్. సో లైగాండ్ అప్రోచ్ని బేస్ చేసుకుని ఇది T2g అని నెక్స్ట్ ఈజీ అని ఇలా డివైడ్ అనేటువంటిది అవుతుంది. ఓకే, సో లైగాండ్ అనేది మోస్ట్లీ T2g అంటే చూడండి, T2g అంటే ఇక్కడ xy అని dxy అని నెక్స్ట్ dyz అని dyz అని నెక్స్ట్ dzx అనేటువంటిదిగా చెప్తాం, dzx. నెక్స్ట్ అదే ఇక్కడ తీసుకున్నట్లయితే సో మోస్ట్లీ dx² - y² నెక్స్ట్ dz² అనేటువంటిది ఉంటుంది, dz². సో ఇవి హై ఎనర్జీ ఆర్బిటాల్స్ అనమాట. ఇక్కడ ఇవి వచ్చేసరికి లో ఎనర్జీ ఆర్బిటాల్స్ అనేటువంటిదిగా తీసుకుంటాం. వీటికి స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది, వాటికి ఎనర్జీ అనేటువంటిది వీటితో కంపేర్ చేస్తే వాటికి ఎక్కువగా ఉంటుంది, వాటి స్టెబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఎలాంటి ఆర్బిటాల్స్ అనేది ఇన్వాల్వ్ అవుతాయంటే dx² - y² అనేటువంటి ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అది లైగాండ్ అప్రోచ్ని బేస్ చేసుకుని చెప్తాం. ఓకే, సో ఆప్షన్ సి అండ్ డి అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ వన్ అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్ అంటున్నాడు. సో చూడండి, ఇలా ఒక కాంపౌండ్ అనేటువంటిది ఇచ్చినప్పుడు ఫస్ట్ దీన్ని ఇలా రాసుకోవాలి. సో 2+ అంటే ఇలా 2 పాజిటివ్ ఛార్జెస్ అనేది ఉన్నాయని అర్థం. ఇలా +2 అని ఇలా రాశాడు అనుకోండి, ఇలా రింగ్ లాగా రాస్తే ఏంటంటే మోస్ట్లీ దీనిలో డబుల్ బాండ్స్ అనేటువంటిది ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కాంజుగేషన్ అనేటువంటిది జరుగుతుంది. సో ఎలక్ట్రాన్స్ అనేది ఒక కార్బన్ నుంచి ఇంకో కార్బన్కి మోస్ట్లీ డీలోకలైజ్ అనేటువంటిది అవుతున్నాయి అని అర్థం. అదే ఇలా రాసి 2- అని రాశారు అనుకోండి, ఇలా రాస్తే దీని అర్థం ఏంటి అంటే ఇదిగోండి ఇలా ఒక బాండ్ అనేది తీసుకున్నాం, 2 చోట్ల ఇలా మైనస్ ఛార్జ్ అనేటువంటిది పెడతాం. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి, వాడు ఇచ్చింది ఇది కదా, ఇది కాబట్టి ఇక్కడ sp2 హైబ్రిడేషన్ ఉంటుంది, ఇది కూడా sp2 హైబ్రిడేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇది మోస్ట్లీ ఇక్కడ ప్లస్ అనేటువంటిది ఉంది కాబట్టి sp2 హైబ్రిడేషన్ అంటాం. ఇది కూడా sp2 హైబ్రిడేషన్ అన్నీ కూడా sp2 హైబ్రిడేషన్ ఉన్నాయి. కాబట్టి ఇది ఎలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, ఆరోమాటిక్గా తీసుకోవచ్చా లేదా, హకెల్ రూల్ని ఫాలో అవుతుందో లేదో చూద్దాం. హకెల్ రూల్ అంటే 4n + 2π అనేటువంటి దాన్ని తీసుకోవాలి. సో ఇక్కడ 4n అంటే ఎంత అండి, 4 × నెంబర్ ఆఫ్ n అంటే నెంబర్ ఆఫ్ π ఎలక్ట్రాన్స్. ఎన్ని ఉన్నాయి, ఒక బాండ్ కాబట్టి 2 π ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే 4n ఇక్కడ n అంటే కాన్సెప్ట్ అది కాదు, n వాల్యూ అనేటువంటిది మనకి 0 కానీ 1 కానీ ఇలా రావాలి. ఓకేనా,
సో 4n ప్లస్ 2πకి దాన్ని ఈక్వల్ చేయాలి. సో ఎంత వస్తుంది 4n ప్లస్ 2π ఎలక్ట్రాన్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? సో 2π ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఉన్నాయి. ఓకేనా? అంటే ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుంది 0 అనేటువంటిది వస్తుంది. n ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చినా 1 వచ్చినా 2 వచ్చినా అవి మోస్ట్లీ ఆరోమాటిక్ అంటాం. ఓకే, సో ఆరోమాటిక్. నీకు ఆరోమాటిక్గా ఉన్నటువంటి కాంపౌండ్స్ ఎప్పుడు కూడా ఎలా యాక్ట్ చేస్తాయి అంటే డయామాగ్నెటిక్ నేచర్ అనేటువంటిది ఉంటాయి. ఓకేనా? సో డయామాగ్నెట్. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ అనేటువంటి దాన్ని తీసుకుంటాం, ఆరోమాటిక్ అండ్ డయామాగ్నెటిక్ నేచర్. అదే ఇది చూడండి, ఇది తీసుకున్నట్లయితే ఇక్కడ హైబ్రిడేషన్ sp3 ఉంటుంది. ఎందుకంటే ఇది నెగిటివ్ ఛార్జ్ కదా, ఒక కార్బన్కి ఇలా 2 బాండ్స్ అనేటువంటిది ఉన్నాయి. నెక్స్ట్ దీని మీద ఇలా నెగిటివ్ ఛార్జ్ ఉంది అంటే 1 2 బాండ్స్గా దీన్ని తీసుకోవాలి. ఇక్కడ మైనస్ అంటే దీన్ని కూడా ఎలా కన్సిడర్ అనేటువంటిది, ఇక్కడ ఒక హైడ్రోజన్ అనేది ఉంటుంది. ఇది ఈ 2 ఎలక్ట్రాన్స్ని ఒక బాండ్ లాగా తీసుకుంటాం. 1 2 3 3 బాండ్స్. ఇది నెగిటివ్ ఛార్జ్ మొత్తాన్ని 4 బాండ్స్ అనేదిగా కన్సిడర్ చేయాలి. 4 బాండ్స్ అంటే sp3 హైబ్రిడేషన్ అని అర్థం. అంటే ఒక్కొక్క బాండ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎలక్ట్రాన్లు కదా, ఎస్లో 2 ఎలక్ట్రాన్లు. సో 3 పీలు తీసుకుంటే మొత్తం 6 ఎలక్ట్రాన్స్ అనేటువంటిది వస్తాయి. ఓకే, సో ఇలా కన్సిడర్ అనేటువంటిది చేస్తాం. ఫైనల్గా దీని కాన్ఫిగరేషన్ ఫైనల్గా హైబ్రిడేషన్ sp3, ఇది కూడా sp3 అనేటువంటిది వస్తుంది, ఇదేమో sp2 అనేటువంటిది వస్తుంది, ఇది sp2 అనేటువంటిది వస్తుంది. ఇలా ఉంటే అన్నీ కూడా sp2 అనేటువంటిది ఉండాలి, sp2 ఉండాలి. ఓకే, సో అలా లేదు కాబట్టి ఇది ఆరోమాటిక్ కాంపౌండ్గా కన్సిడర్ అనేటువంటిది చేయము అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది 4n పై అనేటువంటి కాన్సెప్ట్ని ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి ఇలాంటి వాటిని యాంటీ ఆరోమాటిక్ అనేటువంటిదిగా తీసుకుంటారు. సో ఆరోమాటిక్ అని, యాంటీ ఆరోమాటిక్ అని, నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాన్ ఆరోమాటిక్ అని, ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ అనేది తీసుకోవచ్చు. సో ఫైనల్గా గైస్, ఇది ఈరోజు ఈ సెక్షన్కి సంబంధించి. సో మీరు ఇక్కడ ఏస్ ఆన్లైన్ యాప్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూడండి. సో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఏస్ ఆన్లైన్ అని టైప్ చేసిన వెంటనే మీకు ఇలా కనిపిస్తుంది. ఓకే, ఈ లోగోని క్లిక్ చేసినట్లయితే మనకి యాప్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో ఆ యాప్లో మీ డీటెయిల్స్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత, ఓకే, మీ ఫోన్ నెంబర్ ఇలాంటిది ఇచ్చిన తర్వాత, ఎందుకంటే ఓటీపీ అనేటువంటిది దానికే వస్తుంది కాబట్టి ఇచ్చిన తర్వాత మీకు ఆ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ కోర్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత నీకు డైరెక్ట్గా పేమెంట్ లింక్ దగ్గరికి వెళ్తుంది. ఆ పేమెంట్ చేసిన తర్వాత మీరు ఈ కోర్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈఏపీ సెట్ 2025, సో ఆంధ్ర తెలంగాణ విద్యార్థులకి సపరేట్గా కోర్సెస్ అనేటువంటిది ఉన్నాయి. ఆ కోర్స్ మీరు ఈజీగా యాక్సెస్ అనేటువంటిది చేసుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you.